హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢ మాసం అనగానే మనకి గుర్తు వచ్చేది గోరింటాకు. నేనైతే గోరింటాకు ఎలా చేసుకుంటాను మీకైతే కొన్ని టిప్స్ చెప్తాను. ముందుగా లేత గోరింటాకు ఆకులను తీసేసుకుని మిక్సీకి వేసేసి దానిలో 2 తమలపాకులు కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 4 లవంగాలు తీసేసుకోవాలి. తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా నలగనివ్వాలి. పుల్లటి మజ్జిగ ఉంటాయి కదా, అవి నేను టీ గ్లాస్ పట్టింది నాకైతే. నిమ్మకాయలు కూడా 2 కట్ చేసి రసం వేసేసుకున్నాను. అంటే పాడైనవి అయినా పర్లేదు, అంటే ఎండిపోయినవి అలా ఉంటాయి కదా నిమ్మకాయలు, అవైనా వేసుకోవచ్చు. తమలపాకు లవంగాలు వేయటం వల్ల చూసారు కదా నా చెయ్యి ఎలా ఎర్రగా పండిందో. గోరింటాకు చూడగానే మా పాప నాకు పెట్టేయమ్మా అని అడిగింది. నేనైతే పెట్టేసి నేను కూడా పెద్దగా డిజైన్స్ అయితే నాకు రావు. నేనైతే సింపుల్గా ఈ డిజైన్ పెన్నుతో డ్రా చేసేసాను. డ్రా చేసి డిజైన్స్ పెట్టుకుంటడం స్టార్ట్ చేశాను. ఆషాఢంలో ఆడవాళ్ళు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఆషాఢం వచ్చిందంటే ఆడవారి చేతులు అందంగా మెరిసిపోతాయి. ఆషాఢ మాసం రాగానే వేసవికాలం పూర్తయిపోయి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. వర్షాలు మొదలవుతాయి. గోరింటాకులో మన ఒంట్లో ఉన్న వేడిని తీసేయటానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాక ఇది భర్తకు అదృష్టం అని చెప్పాలి. భర్తకి రక్షణ మరియు దీర్ఘాయువును తెస్తుందని మన పెద్దవాళ్ళు నమ్ముతుంటారు. అందువల్లే మన పూర్వీకులు అందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే గోరింటాకును కూడా ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలనే సాంప్రదాయాన్ని తెచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు గోరింటాకు పెట్టుకున్నారో లేదో ఒక కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.